హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ 3 బ్లౌజెస్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. 4 కాదు 5 కాదు, ఒకేసారి 6 కూడా కట్ చేయొచ్చండి మెజర్మెంట్తో. అంటే ఈ బ్లౌజులన్నీ కూడా ఒకరే ఇస్తే కనుక వాళ్ళ మెజర్మెంట్తోనే కట్ చేయాలి. వేరే వేరే అయితే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం అలా చేయలేము. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈ బ్లౌజ్కి వచ్చేసి కాటన్ తీసుకున్నానండి, 1 మీటర్ 1 మీటర్ అలాగా. మెజర్మెంట్ చెప్పేస్తాను. పొడవు వచ్చేసి 14 తీసాను, చెస్ట్ 24 తీసాను. అంటే దాని షోల్డర్ 3.5 తీసాను. అప్పుడు కుట్లోకి వెళ్ళిపోతుంది. చాలా వీడియోలో చెప్పాను నేను 1 ఇంచ్కి ఎక్కువ తీసుకోవాలి. 12 ఉంటే 12 కట్ చేసామనుకో 11 వెళ్ళిపోతుంది అనమాట. అది తక్కువ అయిపోతుంది. ఏదైనా సరే మనం ఎక్కువ తీసుకోవాలి. వీడియో మొత్తం చూడండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూస్తేనే తెలుస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. 3 జాకెట్లు ఒకేసారి కట్ చేస్తాను కాబట్టి ఒకసారి అయిపోతుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చి 8 తీసుకున్నాను. ఒకసారి మెజర్మెంట్ చూసి అంతే, ఇంకా నేను నార్మల్గా చాక్ పీస్తో మార్క్ అయితే చేశాను. ఇంకా జాకెట్తో కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. నాకు వీడియో కొంచెం లాంగ్ అయిపోతుంది, అందుకోసమనే ఫాస్ట్ అయితే పెట్టానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఫ్రంట్ భాగానికి మనం ఎంత పొడవు తీసుకోవాలి, షేప్ కటింగ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించాను. ఆ వీడియో చూడండి, లాస్ట్లో ఉంది అదైతే.